జీవితాల దగ్గరకు వచ్చింది ఇవాళ. ఇప్పుడు దాంట్లో ఏముంటాడు, ఇతను బ్లాక్ ఏది నెగిటివ్ కామెంట్స్ చేస్తే పెట్టకుండా ఉంటాడు. ఇతనని పెడితే ఇప్పుడు ఇతను రోజాని తిప్పితే పెట్టిన లేకపోతే జగన్ తిట్టినే కామన్ సహజం అనుకోవచ్చు. కాకపోతే అసభ్య పదజాలం వాడతాడు. ఈ అసభ్య పదజాలం పతాక స్థాయిలో చేరింది ఇక్కడ ప్రాక్టికల్గా. ఈ అసభ్య పదజాలం చూసుకుంటా నిన్ను. ఇంకోటి ఏంటి, తనకు పలుకుబడి ఏం తక్కువ లేదు, అడిషనల్ ఎస్పీ దగ్గరికైనా వెళ్ళగలిగాను అంటే ఒక రకంగా అమ్మాయిని అక్కడ బెదిరించడం. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు పోలీస్ స్టేషన్లో, కానీ నువ్వు ఎస్ఐ కంప్లైంట్ ఇస్తే నేను ఏకంగా అడిషనల్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి నీ మీదనే కంప్లైంట్ ఇచ్చాను, నువ్వేం పేగలవు, ఇవన్నీ ఆ పవర్ ఉంటే నేనేమైనా చేయగలను, పవర్ మా చేతుల్లో ఉంది. ఇక్కడ వాళ్ళు పార్టీ పక్కన పెట్టి ఉండొచ్చు. అంటే కంప్లైంట్ విచిత్రం అనేది ఇక్కడ ఆ కంప్లైంట్ విచిత్రంగా రాజకీయాల వైపు టర్న్ తీసుకునేలాగా ఉంది. ఇప్పుడు సిల్లీగా ఉంది, సిల్లీగా ఉంటది బేసిక్గా. వెనకాల ఎవరు ఉంటారు, వెనకాల ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు అంతే. అదే అనేది ఒకవేళ ఉన్నారు అనుకుందాం, నీ మెడలో దండేయమని చెప్పి వాళ్ళు చెప్పరు కదా, నీతో వివాహేతర సంబంధం పెట్టుకోమని వాళ్ళు చెప్పరు కదా, లేకపోతే నీ అమ్మాయి డబ్బులని నువ్వు జరమని చెప్పేసి ఖర్చు పెట్టుకోమని చెప్పరు కదా. ఆ తర్వాత నువ్వు పెద్ద పుడింగ్ అని చెప్పి అప్పటి నుంచి నీ వెనకాలండి చేయించి 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు వచ్చి నీ మీద కేసు పెట్టిస్తారా? అవి సిల్లీగా ఉంటుంది. ఒకటే ఏంటంటే ఒక తప్పు జరిగింది, నీ వైపు నుండి పొరపాట, అమ్మాయి వైపు నుండి పొరపాట,